ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీష్ రావు రైతుల్ని అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. పలు జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు దళారులకు అమ్ముకుంటున్నారన్నారు. అకాల వర్షాలు, మద్దతు ధర రాక నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ముఖ్యంగా చాలా జిల్లాల్లో వడ్ల కొనుగోలు ప్రారంభం చేయకపోవడం వల్ల సగం వడ్లు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. వడగళ్ల వాన పడి రాష్ట్ర వ్యాప్తంగా 3-4 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. తక్షణమే వారందరికీ కూడా ఎకరానికి 20,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ అందించాలని కోరుతా ఉన్నాం. వారం కింద వడ్లు దించుకుంటే ఇప్పటిదాకా డబ్బులు పడలేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో 48 గంటల్లోనే డబ్బులు వేస్తున్నామని చెప్తున్నాడు. 48 గంటలు కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారం రోజులైనా కూడా రైతుల అకౌంట్లలో డబ్బులు పడతలేవు.